ఇంకొక మాట చెప్పాడు ఆయన. చూడండి, ఏ సమస్య ఉన్నా, ఏ సమస్యలు వెంటాడుతున్నా, ఏ చిక్కులున్నా, ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు తెల్లవారుజామున 3 గంటలు లేచి ప్రభువును విజ్ఞాపన ప్రార్థన చేయి. అది ఏదైనప్పుడు కూడా, కానీ ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే ఒక ఉన్నత స్థితికి నేను నడిపిస్తుందని చెప్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నమ్మితే సొమ్ము అనే మాట ఎందుకు ఆయన మా నోటంలో వచ్చిందంటే, ఆయన నమ్మాడే కాబట్టి, ఆయన మోకాల మీద ఉన్నాడే కాబట్టి. ఈ రోజు ప్రపంచం అందట అక్కడ చూడండి, అక్కడ ఏ లేక ట్రైన్ లేకపోయినా చూడండి, ఆ గుంటూరు ప్రాంతానికి దేవుడు ఏం తీసుకొచ్చాడంటే, అక్కడ అడుగు పెట్టగా అనేక మంది దేవుడు దీవిస్తున్నాడంటే కారణం ఏంటి తెలుసా? ఆయన కార్చిన మోకాల మీద ప్రార్థన. అనేక మంది రోగులు అక్కడికి వచ్చినప్పుడు దేని పెట్టారా? చూడండి, మోకాల నొప్పితో కానీ, షుగర్తో కానీ, బీపీతో కానీ, క్యాన్సర్తో కానీ, వివాహం జరగకుండా, అనేక మంది గర్భఫలం లేకుండా, లేక అనేక మంది రోగముల చేత ఆ